హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఓకే, ఈరోజు సాయిబాబా గారి దర్శనం చేసుకుందాం. ఈరోజు ఇందుకూరుపేట గ్రామంలో ఉన్న షిరిడి సాయిబాబా గారి మందిరాన్ని దర్శిద్దాం. కింద ఇది ఎంఆర్ఓ ఆఫీస్, దేవపట్నం మండలం. వెళ్తుండగా కుడివైపు జడ్పీ హై స్కూల్ ఉంది. నెక్స్ట్ శ్రీ సత్యసాయిబాబా గారి మంచినీటి పథకం ఉంది. వాటర్ వదులుతున్నారు, సాయిబాబా గారి వాటర్, త్రాగునీరు. గొప్ప విషయం ఏంటంటే సాయిబాబా గారి టెంపుల్ కొండపై ఉండడం, ఇక్కడే ఉందనేది దైవజ్ఞులు చెబుతుంటారు. చాలామంది పెద్దలు షిరిడి సాయిబాబా గారి మందిరం కొండపై ఉండడం అనేది ఒక్క ఇందుకూరుపేట గ్రామంలోనే ఉందని చెబుతున్నారు. మనం కింద నుంచి నడిచి వెళుతున్నాం. ఇక్కడ వరకు సిమెంట్ రోడ్డు ఉంది. ఎదరి నుంచి మట్టి రూటు, అవతల వైపు సిమెంట్ మెట్లు ఉన్నాయి. పూర్వం నుంచి అవే మెట్లు, అక్కడి నుంచి వెళ్ళేవారు. ఉండగా వెహికల్స్, కార్లు వెళ్ళడానికి, గుడి మీదకి మెటీరియల్ పట్టుకుని వెళ్ళడానికని భక్తులు కూడా, పర్యాటకులు ఈ రోడ్డుని వినియోగించుకుంటారని చుట్టూ రోడ్డు తయారు చేయడం జరిగింది. రింగ్ రోడ్ టైపు. ఈ దేవాలయానికి చుట్టూ గిరి ప్రదక్షిణ కూడా చేసుకోవడానికే రోడ్డు నిర్మించారు. చాలామంది గిరి ప్రదక్షిణ కూడా చేస్తుంటారు. గుడి పైకి వెళ్ళాక చాలా మనశ్శాంతిగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి సౌందర్యం అంతా కనిపిస్తుంది. పంట పొలాలు, ఇళ్ళు, వివిధ గ్రామాల్లో ఉన్న పంటలు. అదేవిధంగా ఇక్కడి నుంచి కోరుకొండ కొండ, తంటికొండ దేవాలయం, ఇవన్నీ కూడా చిన్న చిన్నవిగా ఇక్కడ కనిపిస్తాయి. అయితే నడిచేటప్పుడు మటుకు కొంచెం ఆయాసం వస్తుంది. ఇది ఓ పరీక్షే. మన హెల్త్ కండిషన్ ఎలా ఉందో మనకు తెలుస్తుంది. కాళ్ళు పొట్లెట్టడం, ఇలా దగ్గు రావడం, కొద్దిగా ఆయాసం, ఇవన్నీ వచ్చినాయి అనుకోండి, మన కండిషన్ కూడా ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇంకో సాయిబాబా గారి మందిరం ఇంకొక 5-10 నిమిషాలు నడిచితే, 5 నిమిషాలు నడిచితే వచ్చేయచ్చు, మందిరానికి చేరుకుంటాం. ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. మా చిన్నప్పుడు
అట్ల తద్ది రోజుని ఇక్కడికి మా ఊరు వాళ్ళందరూ పెద్ద చిన్న తేడా లేకుండా గుడెక్కేవాళ్ళం. గుడెక్కి సాయిబాబా గారిని దర్శనం చేసుకుని వచ్చేవారు. అప్పుడు ఆ మెట్లు కూడా ఉండేవి కాదు, అవతలైపు ఉండేవి మెట్లు. ఆ మెట్లు కూడా తర్వాత కట్టినవి. మా చిన్నప్పటి నుండి ఇంచుమించు 25 సంవత్సరాల క్రితం. ఏం 25, నా వయసు 52, అంటే ఇంచుమించు 48 సంవత్సరాల క్రితం. ఇక్కడ వీధి దీపాల లాంటి దీపం, కిరసనాయిల దీపం ఒకటి ఉండేది గుడి మీద. పల్లపరాజు గారని కాకినాడ నుంచి వచ్చేవారు, సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు అనుకుంటాను. అట్ల తద్ది కంపల్సరీ వచ్చేవారు. ఇక్కడ దర్శనం చేసుకునే వారికి తీర్థప్రసాదాలు అందించడం ఇవన్నీ చేసేవారు. శుచి శుభ్రత ఇవన్నీ ఏర్పాట్లు చేసేవారు. ఉండగా మా గ్రామ వాస్తవ్యులు గురువర్యులు శ్రీ పోతుల కొండలరావు మాస్టర్, ఆయన ఆధ్వర్యంలో గ్రామస్తులందరి సహకారంతో, భక్తుల సహకారంతో, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సాయిబాబా గారి భక్తుల సౌజన్యంతో మెట్లు నిర్మించడం జరిగింది. తర్వాత చిన్న గోపురమే ఉండేది ఇక్కడ. అటువంటిది కొండల మాస్టర్ అబ్బాయి పోతుల త్రినాథ్ మాస్టర్ అని, ఆయన ఉపాధ్యాయులు, చాలా సహృదయులు. వారి దంపతులు సాయి కమిటీ ఆధ్వర్యంలో ఈ దేవాలయం మరింతగా అభివృద్ధి చెందింది. చాలా 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 అభివృద్ధి బాగుంది. ఇంకా అభివృద్ధి చెందాల్సింది చాలా ఉంది, కానీ ప్రజెంట్ ఉన్నంతలో బాగా అభివృద్ధి. ఇది ఒక దేవాలయం, ఇది వంటశాల. వచ్చిన వారందరికీ ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నప్రసాదాలు అందిస్తారు. చాలా చక్కగా పూజలు, సాయినామస్మరణ జరుగుద్ది. ఇది శ్రీ పుట్టపర్తి సత్యసాయి త్రాగునీటి పథకం చాలా గొప్పగా ఉంటుంది. ఎన్నో గ్రామాలకి త్రాగునీటిని అందిస్తున్నారు. ఈ ప్రాంతవాసులందరూ కూడా సాయిబాబా గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. నమస్తే మాస్టర్, స్కూల్ నుంచి వచ్చారండి? గతంలో మెట్లు అని చెప్పాను కదా, మెట్లు ఇవే. మనం నడిచి వచ్చిన దారి కాకుండా ఇది మెట్ల దారి. ఏంటి సార్, అందరూ బాగున్నారండి? ఇది హోమం అంటే ఇది దుని. దుని నిర్మిస్తున్నారు. దేవాలయంలోకి వెళ్దాం, మందిరంలోకి. సాయిబాబా గారికి ఇష్టమైన జీవి
సాయిబాబా గారి దివ్య స్వరూపం. పల్లకి మాస్టర్ లేకపోయినా పర్లేదు, మీరు చెప్తారు కానీ ఇంట్రడక్షన్ సరిపోతుంది. మొబైల్ మొన్న మార్చానండి, ఆ పాత్ర పెట్టమంటాను. అలాగే సార్. మీకు సాయిబాబా గారి గురించి అదేండి ఇక్కడ నిర్మాణం వీటి గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి సార్ మీరు. శ్రీ సువర్ణగిరి షిరిడి సాయి గోశాల నిర్మాణం జరుగుతున్నది. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి. నిత్యం ఏదో పని జరుగుతూనే ఉంటుంది. ఇది వంటశాల, కింద మరియు పైన రూమ్స్. సాయినాథుని గోపురం. ఇందుకూరుపేట గ్రామం ఆయకట్టు చెరువు. ఇదంతా గ్రామం, ఇందుకూరుపేట గ్రామం. కనిపించేది హై స్కూల్, జిల్లా పరిషత్ హై స్కూల్. దూరంగా కోరుకొండ కనిపిస్తుందండి, కానీ క్లారిటీగా కనిపించడం లేదు. ఇది ఇందుకూరు గ్రామం పంట పొలాలు. ఇందుకూరు గ్రామం పంట పొలాలు. తెల్లగా కనిపించేవి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నిర్మించే పునరావాస కాలనీలు. ఇవన్నీ లోతుపాలెం, రావిలంక గ్రామానికి చెందిన పొలాలు.
సాయినాథుని గోపురం. ఇవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రకృతి అందాలు. చాలా గ్రీనరీ. చక్కగా సాయంత్రం మాటలు గుడి దగ్గరికి వచ్చి కూర్చుంటే, గుడి దగ్గరికి వచ్చి దైవ దర్శనం చేసుకుని కూర్చుంటే ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఇవన్నీ మామిడి తోటలు, వరి పొలాలు, పశువులు మేసే మేతలు, చెరువు. ఇందుకూరుపేట గ్రామం. రండి పాపలో పాపను పెట్టమని పెట్టారు. ఈ దేవాలయం గురించి 2 విషయాలు చెప్పండి సార్. మీరు చెప్పండి. చెప్పానా? అంటే ఎప్పుడు నిర్మాణం అయింది? ఇంట్రడక్షన్ అనండి. ఇప్పుడు జరుగుతున్న పనులు. ఇప్పుడు జరుగుతుంది. ఈ సాయి మందిరం నిర్వాహకులు మనం ఇందాక గతంలో చెప్పుకున్నాం కదా, మాస్టర్ అని, పోతుల త్రినాథ్ మాస్టర్తో ఈ దేవాలయం గురించి, సాయి మందిరం గురించి, విశేషాల గురించి తెలుసుకుందాం సార్. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మహాగణాధిపతి ఏ నమః. రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం, ఇందుకూరుపేట గ్రామాల మధ్యన 1958 సంవత్సరంలో ఈ యొక్క మహాసమాధి ఇక్కడ చెందిన రోజు. బాబాగారు ఆ రోజున, విజయదశమి రోజున బాబాగారిని షిరిడి నుంచి తీసుకుని వచ్చి ఆ విజయదశమి రోజున ఇక్కడ ఒక సమాధి కింద ఏర్పాటు చేసి దాని మీద ప్రతిష్టాపన చేయడం జరిగింది. అది అప్పటి నుంచి కూడా 9 రోజులు ఎక్కడా కూడా జరగని విధంగా 9 రోజులు సమాధి మహోత్సవాలు 9 రోజులు అంగరంగ వైభవంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే జరుగుతున్నాయి. అలాగే అప్పటి నుంచి అంచెలంచెలుగా ఈ యొక్క గుడికి 108 మెట్లు గల రోడ్డు మార్గం ఉంది. అదేవిధంగా రోడ్డు మార్గం, మెట్ల మార్గం 2 కూడా ఉన్నాయి. భక్తులు ప్రతి లక్షవారం కూడా వచ్చి ఇక్కడ బాబాగారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమం కూడా జరిగితే వాటిలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అంచెలంచెలుగా చేసుకుంటూ వస్తూ ఈ సంవత్సరం కూడా ఈ సమాధి ఉత్సవాలు రేపు 26వ తారీఖు దగ్గర నుంచి చేస్తడం జరుగుతుంది. అంటే కోవిడ్ దృష్ట్యా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమం జరిపించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క మహాసమాధి చెందిన రోజు దగ్గర నుంచి బాబాగారిని దర్శించుకొని బాబావారి యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. సరిపోతుందండి? థ్యాంక్ యూ సార్. అదే సరిపోతుందా? సరిపోతుంది సార్. ఏం పర్లేదు సార్. ఓకే మాస్టర్, కూర్చోండి. వస్తాను. ఇంకా తీసుకుంటారా? ఇందులో చేస్తున్నారా ప్రజాశక్తి? ప్రజాశక్తి సార్. ఈ దేవాలయానికి రాజమండ్రి నుంచి రావడానికి, కాకినాడ నుంచి రావడానికి కిలోమీటర్లు చెప్పండి సార్. ఈ యొక్క సువర్ణగిరి షిరిడి సాయి క్షేత్రానికి రాజమండ్రి నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రాజమండ్రి గోకవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి మనం గోకవరం వచ్చి గోకవరం నుంచి
ఒక 9 కిలోమీటర్లు. రాజమండ్రి గోకారం బస్ స్టాండ్ దగ్గర నుంచి 30 కిలోమీటర్లు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి. అక్కడి నుంచి వచ్చినట్లయితే ఇందుకూరుపేట, గోకారం నుండి ఇందుకూరుపేట 9 కిలోమీటర్లు ఆటోలు, నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉంటాయి. చక్కగా వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ ఆటోలో వెళ్ళి మళ్ళీ ప్రయాణం చేయొచ్చు. అలాగే కాకినాడ తదితర గ్రామాలు, రంపచోడవరం ఈ గ్రామాల నుంచి ఎవరైనా సరే గోకవరం రావాల్సి ఉంటుంది. గోకవరం వచ్చి అక్కడి నుంచి ఆటో క్యాచ్ చేసి రావాల్సి ఉంటుంది. కాబట్టి భక్తులు రావడానికి ఇబ్బందికరంగా ఏమీ ఉండదు. చక్కనైనటువంటి రోడ్డు అదే ఉన్నాయి. అంటే వర్షాకాలంలో అయితే కొన్ని చిన్న చిన్న కాలాలు ఉంటాయి, కానీ ఏం పర్వాలేదు, ఎప్పుడైనా సరే దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ ఆలయం కూడా మేము మార్నింగ్ నుంచి కూడా ఈవినింగ్ వరకు కూడా ఆలయం కూడా తెరిచే ఉంటుంది. మా రోజు కూడా గుడిలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అలాగే నిర్మాణ కార్యక్రమాలు అవి కూడా మేము ఎప్పుడు అలా చేస్తూనే ఉంటాం. కాబట్టి భక్తులు అదే ఎప్పుడు రావాలన్నా బాబాగారిని దర్శించుకోవడానికి ఎప్పుడన్నా సరే వచ్చి బాబాగారిని యొక్క దర్శించుకొని ఆ సువర్ణగిరి షిరిడి సాయినాథుని యొక్క కృపకు పాత్రలు కాగలరని చెప్పి కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూశారు కదా. మా గ్రామం ఇందుకూరుపేట గ్రామంలో వేయించేసి ఉన్న సాయినాథుని దేవాలయం, సాయి మందిరం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.